ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులతోటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలైపోయాయి. దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు, ముఖ్యమంత్రి. ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. కారణం, ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. కానీ నేను చెప్తా ఉన్నా, మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగాడు. కారణం ఏమిటంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు